క్రీస్తు నామంలో దైవ ఛానల్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే కొంతమంది విశ్వాసులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి మనల్ని ఆహ్వానించినటువంటి స్థానిక కాపరి గమానీయులు గారు, వారి సతీమణి గారు, వారి కుటుంబ సభ్యులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే తమ్ముడు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చాలామంది గొప్పవారు ఉన్నారు, మంచి పరిచర్య చేస్తూ చక్కటి వాక్యోపదేశం చేస్తూ మరి ఎంతో మందిని మరి దేవుళ్ళకు నడిపిస్తున్నటువంటి గొప్ప దైవజనులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి మరి చాలా కాలమైంది నేను ఇక్కడికి రావడం. అందుకని మరి సహోదరులు నాకు ఈ అవకాశం ఇచ్చారు, మీరు ఎప్పుడు కూడా రావాలని. సో మీకు వాయిదా వేశారు అంటే ఖచ్చితంగా మీరు వస్తారు. వచ్చేవారు నాకు రావడం అవ్వదు, అందుకని దయచేసి మీరు అందరూ కూడా నన్ను మన్నించాలి. పెద్దవారు తండ్రి వారు కాబట్టి సో వారు కూడా నన్ను మన్నించాలి. సో ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే సేవకులమైన మనము, అలాగే విశ్వాసులైన మీరు అందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ఒకే స్థానం పొందుకుంటాం. సో దేవుడు మనందరికీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా, మనకు స్థలములు సిద్ధపరచడానికి యేసుక్రీస్తు వెళ్ళాడు. కాబట్టి మనందరికీ కూడా అక్కడ స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. సో అక్కడ ఆ డిఫరెన్సెస్ అనేది ఏమీ చెప్పలేదు. కాబట్టి సేవకుడైనా విశ్వాసి అయినా దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలని సో సేవకులైన వారు అందరూ కూడా ఇదే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మన అందరూ కూడా ఈ రోజున మరి దేవునిలో ఎదగాలి. ఏ క్షణము అయినా మరణించినప్పటికీ మరి కాలములు సమయములు దేవుని అధీనంలో ఉన్నాయి. కాబట్టి ఈ క్షణం చూసిన వాడు మరో క్షణం ఈ భూమి మీద ఉండట్లేదు. రాత్రి కనిపించినటువంటి వ్యక్తి ఉదయాన్న కనిపించట్లేదు. చాలా విచిత్రంగా మాట్లాడుకుంటాం, రాత్రే మాట్లాడుకున్నామని మేము అంటారు. సో ఇలాంటి సందర్భాలు మన జీవితంలో అనేకమైన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి క్షణం కూడా మనం అలర్ట్గా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. సో ఇది నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ రోజున ఒక ప్రత్యేకమైన అంశం గురించి మనం మాట్లాడదాం. అదే హెడ్డింగ్ ఏంటంటే, ఈ రోజు టాపిక్ ఏంటంటే, దేవుని డిఎన్ఏ మనలో ఉందా? దేవుని డిఎన్ఏ మనలో ఉందా? అసలు దేవుని డిఎన్ఏ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు డిఎన్ఏ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో డిఎన్ఏ అనేది 3 పదాలు, దాని ఫుల్ అబ్రివియేషన్ ఏంటంటే డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అని దానికి ఫుల్ ఫామ్ అన్నమాట. ఇంగ్లీష్లో డిఎన్ఏ అంటారు. చూడండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు డిఎన్ఏ టెస్ట్కి పంపాలి అని చెప్తూ ఉంటారు. సో ఈ డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటంటే డిఆక్సిరైబిక్ న్యూక్లిక్ యాసిడ్ అన్నమాట. సో దీని ఫుల్ అర్థం ఏంటంటే, తెలుగులో దీని గురించి మాట్లాడుకుంటే మన తల్లిదండ్రుల నుంచి కొన్ని లక్షణాలు మనలోకి సంక్రమింప చేస్తాయి. తల్లి గర్భంలో ఉండగానే తండ్రి యొక్క లక్షణాలు కానీ తల్లి లక్షణాలు కానీ బిడ్డలకు సంక్రమిస్తుంది. అంటే ఈ యొక్క డిఎన్ఏ పరీక్ష ద్వారా మనము ఎవరనేది ఈజీగా డాక్టర్లు చెప్పగలరు ఆ పరీక్ష ద్వారా. అయితే ఈ యొక్క విషయాన్ని లక్షణాలు చెప్పే ముందు ఒక నిజమైనటువంటి జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. నేను అప్పుడప్పుడు ఏం చూస్తానంటే గూగుల్ న్యూస్ చూస్తాను సెల్ ఫోన్లో. సో యాప్ ఏమి ఉండదండి, ఇలా తిరిపిస్తే ఇటుపక్క తీస్తే యాప్స్ వస్తాయి, ఇటుపక్క తిప్పితే గూగుల్ న్యూస్ అని వస్తుంది. ఈ గూగుల్ న్యూస్లో చాలా విచిత్రమైనటువంటి వార్తలు వస్తాయి, ఇవి ఎవరో గమనించుకోవట్లేదు. సో ఒక విచిత్రమైనటువంటి సందర్భం భయపెట్టేది ఏంటో చేతన దీని గురించి నేను యూట్యూబ్లో కూడా మాట్లాడాను, ఏమి స్పందన లేదు ఎవరికి కూడా. అదేంటంటే 2029వ సంవత్సరంలో ఒక ఆస్ట్రాయిడ్ అనేది భూమి మీదకి వస్తుందంట. ఆ ఆస్ట్రాయిడ్ ఎప్పుడైతే ఒక బండరాయి లాంటిది అనమాట, ఆస్ట్రాయిడ్ అంటారు దాన్ని. సో అది వచ్చి భూమిని ఢీకొన్నప్పుడు ప్రపంచం అంతా వినాశనం అయిపోద్దంట, రగిలిపోద్దంట, కాలిపోద్దంట. ఎవరో పట్టించుకోవట్లేదు. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ మిస్డ్ 2029 అంటే 2029వ సంవత్సరంలో మిస్ అయితే 2036 సంవత్సరంలో ఖచ్చితంగా భూమిని ఢీకొంటుంది. భూమి సర్వనాశనం అయిపోతుందంట. భూమి సర్వనాశనం అయిపోతే మరి భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు మనుషులు ఏమైపోతారు? కలిపోతారా లేదా? సో లాస్ ఏంజలస్ అనే కాలిఫోర్నియాలో
జరిగిన సందర్భాన్ని ప్రత్యక్షంగా మనం చూసాం. చాలా మంది ఎవరో ఎడిట్ చేసి ఒక ఇల్లు కాలేదని చూపించి చాలా రాంగ్గా డైవర్ట్ చేశారు. దేవుణ్ణి ప్రకటించవచ్చు కానీ అబద్ధంగా ప్రకటించకూడదు. దేవుణ్ణి ప్రకటించవచ్చు కానీ అబద్ధంగా ప్రకటించకూడదు. సత్యాన్ని తెలుసుకోవాలి. నేను ఎంక్వైరీ చేశాను అక్కడ, నిజమేనా అది వార్త అనేది. ఐ హ్యావ్ ఫ్రెండ్స్, దెన్ ఐ ఎంక్వైర్డ్. కానీ అది అబద్ధము. ఎవరో దాన్ని క్రియేట్ చేసి, మాడిఫై చేసి, ఎడిట్ చేసి దాన్ని అలా చేశారు. ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు కదా, ఆ వ్యక్తి కూడా ఆ సందర్భానికి గురించి ఏడవట్లేదు, వేరొక సందర్భంలో జరిగిన సందర్భాన్ని తీసి ఎడిట్ చేశారు. ఇలాగా అబద్ధంగా దేవుని మనం నమ్మించక్కర్లేదు. ప్రజల్ని అబద్ధం ఆడి యేసుక్రీస్తులోకి రప్పించక్కర్లేదు. మనం సత్యాన్ని మాత్రం, ఎందుకంటే ఆయన సత్యం అయి ఉన్నాడంటే ఆయన వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం. సత్యం చెప్తే ఆ వాక్యానికి ఎంత పవర్ఫుల్లో మనకి ఎబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం. రెండంచుల గల వాడికల కట్టి మరి వాక్యం. సో ఆకాశంలో అంటే వర్షము భూమి మీద పడినప్పుడు ఆ ఫలితము, వర్షం వల్ల వచ్చే ఫలితం ఎలాగ ఉంటుందో వాక్యము విత్తినప్పుడు కూడా ఫలితం అలాగే ఉంటుంది. ఫలిస్తుంది తప్ప అది వ్యర్థంగా పోదు ప్రియుల. కాబట్టి మనం అబద్ధం ఆడాల్సిన లేదు, సత్యాన్ని బోధించుకోవాలి. ఇలాంటి సత్యాల్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక విచిత్రమైనటువంటి సందర్భం కనబడిచింది. అదేంటంటే వియత్నాం అనే దేశంలో ఒక కుటుంబం ఉంది. ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తలకి ఒక కుమార్తె ఉంది, 3 సంవత్సరాలు. సో వాళ్ళు బ్రతకడానికి ఏం చేశారంటే వారు ఉన్న ప్రాంతం నుంచి ఒక పట్టణానికి వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు అలాగా పని చేస్తూ ఉన్నారు, ఉద్యోగం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి కుమార్తె పెద్దదవుతూ ఉంది. పెద్ద అయినప్పుడు చూస్తే ఆ యొక్క కుమార్తె తనకంటే తన భార్య కంటే చాలా అందంగా ఉందంట. తన భార్య కంటే చాలా అందంగా ఉందంట. అయితే ఆ తండ్రికి అనుమానం వచ్చింది, ఇదేంటి నాకు లాగాను లేదు, నా భార్యగా లేదు, తను చాలా మా అందరికంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, కారణం ఏంటో అని తన మనసులో ఎంతో బాధగా అనిపిస్తుందంటే ఆలోచిస్తూ ఒక దినాన్ని ఏం చేశాడంటే నా కూతురికి DNA పరీక్ష చేయించాలని తను ఆలోచించుకున్నాడు మనసులో. తన భార్యకి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళి తనకి DNA పరీక్ష చేయించాడు. అయితే ఈ DNA పరీక్షలు ఏముంటాయంటే, DNA పరీక్షలు వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులకు ఉండే లక్షణాలు పిల్లల్లో ఉంటాయి. ఒకవేళ తండ్రికి గిరిజాల తల ఉందనుకోండి, కొడుకు కూడా గిరిజాల తల వస్తుంది. ఒకవేళ తల్లికి మరి గిరిజాల తల ఉందనుకో, కుమార్తె కూడా వస్తుంది. అలాగే తల్లి తెల్లగా ఉంటే పిల్లలు కూడా తెల్లగానే ఉంటారు ఆల్మోస్ట్. అలాగే జ్ఞానంలోను, రంగులోను, ఆలోచనలోను, తెలివితేటల్లో తండ్రి లక్షణాలు, తల్లి లక్షణాలు పిల్లలకు వస్తాయి. అవే DNAలో వచ్చే లక్షణాలు. కాబట్టి ఎప్పుడైతే తనకు డౌట్ వచ్చిందో ఈ DNA పరీక్ష చేసినప్పుడు ఆ DNA పరీక్షలో ఏమొచ్చిందంటే ఇతను తన కుమార్తెకి బయోలాజికల్ ఫాదర్ కాదని రుజువైంది. పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాక తండ్రికి. ఒకసారి అలాంటి సందర్భము ఎవరికైనా జరిగితే వారి యొక్క ప్రాణం ఎంత అల్లాడిపోతుందండి. ఏంటి, నా కుమార్తె నాకు పుట్టలేదా? డాక్టర్ ఖచ్చితంగా చెప్పేశాడు, ఈమె నీ కుమార్తె కాదు అని. సో వీళ్ళలో ఏ లక్షణం కూడా అమ్మాయిలో లేదు. తన భార్యలో ఉన్న లక్షణం కానీ తనలో ఉన్న లక్షణం కానీ లేదు. జాగ్రత్త గమనించాలి. DNA, దేవుని DNA మనలో ఉందా? ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా మీకు మధ్యలో ప్రశ్నిస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ ఉంటాను ప్రియులారా. సో ఒకవేళ దేవుని DNA మనలో లేకపోతే తండ్రి కూడా అదే అనుమానం వస్తుంది. దేవునికి స్తోత్రంగా. సో ఎప్పుడైతే తండ్రికి ఏమైంది, DNA బయోలాజికల్ ఫాదర్ నువ్వు కాదు అన్న డాక్టర్ చెప్పినప్పుడు ఎంతో మనస్తాపంతో ఇంటికి వచ్చేసాడండి. వచ్చేసి ఇక అప్పటి నుంచి త్రాగడం ప్రారంభించాడు. మనశ్శాంతి లేదు, ఉద్యోగం చేస్తున్నాడు, స్థిరం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. భార్యని అడగాలంటే భయపడుతూ ఉన్నాడు. ఏది ఏమైనప్పుడు కూడా తేల్చుకోవాలని తన భార్యని అడిగి ఇంకా హింసించడం ప్రారంభించాడు. అంతే కదా, అంతకుమించి ఏం చేయగలడు? భార్యనే కదా హింసించేది, తనే కదా మరి కన్న బిడ్డ. తండ్రి మాత్రమే ఇతను కాదని తెలిసిపోయింది. కానీ ఆ తల్లి నేను నీకే కన్నాను, నాకే పాపం ఎరుగను నేను అని ఎంతో మొరపెట్టుకున్నప్పుడు కూడా తండ్రికి మనశ్శాంతి లేదు. తను ద్వేషిస్తూనే
దూషిస్తూనే నిందిస్తూనే ఉన్నాడు. సో ఇలాగూ కొంతకాలం జరుగుతూ ఉన్నప్పటికీ ఆ తల్లి మరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో అది ఆ పట్టణం పేరేంటంటే హోచిమిన్, వియత్నంలోని హోచిమిన్. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఇదే విషయాన్ని టైప్ చేస్తే మీకు న్యూస్ వచ్చేది. నా మాట అయితే నా దగ్గర ఉండి మీకు షేర్ చేస్తాను, రియల్ అనమాట. సో ఆ తండ్రి పేరైతే ఇక్కడ ఇవ్వలేదు, కానీ మరి ఆమె పేరు ఏంటంటే హాంగ్. తల్లి పేరు ఏంటంటే హాంగ్, కుమార్తె పేరు ల్యాన్, తండ్రి పేరు అయితే అక్కడ ఇవ్వలేదు. సో ఈ బాధలు తట్టుకోలేక తల్లి కూతురు తీసుకుని తన గ్రామానికి తిరిగి వచ్చేసిందండి. ఆ గ్రామం పేరు హోనాయి. సో ఆ గ్రామం పేరు హోనాయి. వచ్చేసి ఇక తను ఏం చేస్తుంది, అలాగే ఉంటూ తన కుమార్తెని తను ఉన్నటువంటి ఆ పల్లెటూరులోని స్కూల్లో జాయిన్ చేసింది. జాయిన్ చేసినప్పుడు ఆ రోజులు జరుగుతూ ఉన్నాయి. DNA అనే దానికి సో అక్కడతో ఆగిపోయాలి, కానీ మీకు చివరికి ఎవరికో చెప్పి నేను సత్యాన్ని తెలియపరుస్తాను. నిజమని తెలియాలి కదా, వాస్తవం తెలియాలి కదా. వాస్తవం తెలియకుండా DNA లక్షణాలు చెప్పేసి ఊరుకున్నారేంటి సార్ అని వచ్చున్నారు. అందుకని చివరికి సింపుల్గా ముగిచ్చేస్తున్నారు. సో తన కుమార్తెనే ఒక స్కూల్లో జాయిన్ చేసింది. అదే జాయిన్ చేసినప్పుడు అక్కడ కూడా ఒక అమ్మాయి, కొంతమంది చదువుతూ ఉన్నారు. తన కుమార్తె పుట్టినరోజుని పలానా తారీఖుని, ఈ నెల 25వ తారీఖుని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అదే 25వ తారీఖున మరొక అమ్మాయి పుట్టినరోజు అంటే, అదే 25వ తారీఖున మరో అమ్మాయి పుట్టినరోజు. సో ఇద్దరు పుట్టినరోజులు ఆ తల్లితో మాట్లాడి మనము కలిపి చేద్దాం అని ఆ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి 25వ తారీఖున పుట్టినరోజు జరపాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నప్పుడు 25వ తారీఖు రానే వచ్చింది. ఇద్దరు కుమార్తెలు అక్కడ నిలబడి పుట్టినరోజు చేస్తామన్నప్పుడు ఆ రెండవ కుమార్తె, ఈ కుమార్తె ఎవరెవరు మొదటి పేరు హాంగ్ కుమార్తె తల్లి ఫ్రెండ్, వీళ్ళిద్దరు ఏకమై నిర్ణయించుకున్నారు కదా 25వ తారీఖు చేద్దామని. ఆవిడ వచ్చినప్పుడు ఈ కుమార్తెలు ఇద్దరిని చూశారన్నమాట. ఈ కుమార్తె ఇద్దరు నిలబెట్టినప్పుడు ఆ రెండవ ఆమె చూసినప్పుడు ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయిందంట. ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయిందంటే, ఏంటి అమ్మాయి అచ్చు నాకులా ఉంది, చిన్నప్పుడు అచ్చు ఇలాగే ఉండేదానని తనకు డౌట్ ప్రారంభించింది. మీకు అర్థమైందండి, అక్కడ చిన్న మార్పు ఏదో జరిగి ఉండొచ్చు కదా. మీకు అర్థమైందా? అసలు అమ్మాయి ఎక్కడ తీసుకొచ్చేసింది, తన స్వగ్రామానికి తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేసింది. మీకు అర్థమవుతుందా? సో అక్కడ రెండవ ఆమె పరిచయం అయింది, తన కుమార్తె పుట్టినరోజు కూడా 25వ తారీఖు అని. సో అప్పుడు ఆ కుమార్తెని చూసినప్పుడు తన చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నానో అచ్చు అలాగే ఉందంట. ఎవరు కుమార్తె? హాంగ్ కుమార్తె, ఈ అనుమానించినటువంటి వ్యక్తి కుమార్తె. తను ఇంకా అక్కడ బాధపడుతూనే ఉన్నాడు లేడు సిటీలో. తను ఇంకా వేదన గురవుతూనే ఉన్నాడు, తనకు మనశ్శాంతి లేదు. చూసినప్పుడు డౌట్ వచ్చి ఈ అమ్మాయి అచ్చు నాకులాగా ఉందని తను చెప్పినప్పుడు అయితే ప్రైవేట్గా తల్లిలిద్దరూ మాట్లాడుకున్నారంట. జరిగిన సందర్భాన్ని ఆమెకి అర్థం చేసుకున్నప్పుడు ఆ కుమార్తెలు ఇద్దరికి తెలియపరచకుండా, మరి పెద్ద అయ్యారు కదా, పెద్ద అవుతున్నారు కాబట్టి వాళ్ళు వెంటనే చెప్పకూడదు. సో వారి యొక్క లాలాజలాన్ని ఉమ్మెన్ తీసుకుని DNA టెస్ట్కి పంపించారంట. పంపించిన తర్వాత ఈ యొక్క అందమైన కుమార్తె, ఎవరు కుమార్తె? ఇదే ఎక్కడ పరిచయమైనటువంటి హానోయి పరిచయమైనటువంటి స్త్రీ కుమార్తె. అయితే హాస్పిటల్లో ఇద్దరు ఒకేసారి పుట్టారంట. నర్సు ఏం చేసింది? మార్చేసింది. కాబట్టి ప్రియులారా, ఎవరు పిల్లలు ఎవరికి పుట్టారో తెలియాలంటే భూమి మీద ఏ పరీక్ష అవసరం? DNA పరీక్ష అవసరం. సో ఈ DNA పరీక్ష ద్వారా మనం ఏం చేయకపోతే మనకేం తెలుస్తుంది? నిజం తెలుస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుని DNA మనలో ఉందా లేదా తెలియాలంటే దేవుని DNA లక్షణాలు ఏంటో మనం కొన్ని తెలుసుకోవాలి. మనకు అర్థమవుతుందండి, స్పష్టంగా అర్థమవుతుంది కదా. సో ఒకవేళ ఈ DNA లక్షణాలు మనలో లేకపోతే మనం ఎవరు కూడా దేవుని పిల్లలము కాము. మరి మనం దేవుని పిల్లలు కాకపోతే మరెవరు పిల్లలం అయిపోతాం? మీ తండ్రి ఎవరు? మీ జనకుడు అబద్ధకుడు, మీ తండ్రి అపవాది. మీ తండ్రి వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? అబద్ధం ఆడుతుంటాడంటే
వాడు పూర్వము నుంచి కూడా అబద్ధముడే, మోసగాడే అని చెప్తాడు కదా యోహాను సువార్తలో. సో ఒకవేళ దేవుని DNA లక్షణాలు మనలో లేకపోతే మన తండ్రి మనం ఎవరో మనకు తెలిసిపోతుంది ఈ రోజు ప్రియులారా. కాబట్టి విశ్వాసులైన సేవకులైన కూడా మనము దేవుని యొక్క DNA లక్షణాలు మనలో ఉన్నావా లేదనే ప్రతి దినము మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అదే విషయాన్ని ఏం చెప్పాడంటే, ఒక్కసారి బైబిల్ చూస్తే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ యొక్క 9 లక్షణాలు మనకు తెలిసినటువంటివే. ఆ 9 లక్షణాలు త్వరగా చదవండి. నాకు ఇచ్చిన హాఫ్ అన్ అవర్, అరగంట అయింది. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 లక్షణాలు ఇవన్నీ కూడా ఈ 9 లక్షణాలు మనవి కావు, కేవలము అవి దేవునివే. వాక్యములో మనం వివరిస్తే చాలా స్పష్టంగా మనకి అర్థమవుతున్నాయి. కాబట్టి ఈ 9 లక్షణాలు దేవుని DNA. ఆ యొక్క లక్షణాలు మనలో ఉంటున్నాయా లేదా అనేది మనము ప్రతి క్షణము పరిశీలించుకోవాలి. చూడండి, ఇవి విశ్వాసుల ఆత్మఫలం కాదు, కానీ విశ్వాసులో దేవుని ఆత్మఫలం ఫలింపజేసే ఫలం. అంటే దేవుని ఆత్మ ద్వారా ఫలింపజేసే ఫలాలే తప్ప ఇవి మనుషుల ఫలాలు కావు. అందుకనే ఇవి DNA, దేవుని DNA అని నేను మొదట హెడ్డింగ్ చెప్పాను ప్రియులారా. అయితే చూడండి, ఫలం అంటే కాలక్రమేణా అభివృద్ధి చెంది ఫలముగా మారేది. అంటే అది ఫలము అనేది వెంటనే రాదు, అవునంటారు కాదంటారా? ఫలం అనేది వెంటనే వస్తుందా? ఫలము ఫలించాలంటే మొదట ఏం చేయాలి? ఒక వాక్యం చెప్తుంది. వాక్యం ద్వారా చూద్దాం. చూడు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో అసలు ఫలించాలంటే మొదట ఏం చేయాలో చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యము విని గ్రహించువాడు, అటువారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. అంటే ఫలము అనగా ఒక్కసారి వచ్చేది మాత్రము కాదు. చూడండి, ఇక్కడ మనము వింటున్న వాక్యము చాలా మందిలో ఫలించట్లేదు. అంటే ఆత్మ ఫలాలు చాలా మందిలో లేవనే చెప్పాలి. నమ్మినా ఒకటే, నమ్మకపోయినా నేను ఏం చేయలేదు. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడే దేవుడు. నెబుకద్నేసర్ అంటాడు క్రీస్తుకు పూర్వమే, అంటే థామస్ ఇక్కడికి రాకమునిపే, క్రీస్తు ఈ భూమి మీదకి రాకమునిపే దేవుని యొక్క గొప్పతనాన్ని, సువార్తను ప్రకటించినాడు నెబుకద్నేసర్. క్రీస్తు పూర్వమే ఏంటంటే తెలుసా? షడ్రక్, మేషక్, అబేద్నెగో జరిగిన విషయాన్ని కల్లారా చూశాడు. చూసినప్పుడు అంటాడు, పరలోక రాజ్యములోను భూమి మీదను అద్భుత కార్యములు చేయవాడు షడ్రక్, మేషక్ దేవుడి నిజమైన దేవుడని తాకీదు రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమెంతండి? నెబుకద్నెజర్ అండి. 7 వింతల్లో మొట్టమొదటి వింతల్లో హ్యాంగింగ్ గార్డెన్ అంటే వేలాడే ఉద్యానవనం నిర్మించినటువంటి ఒక నెబుకద్నెజర్ దేవుని గురించి సాక్ష్యం చెప్పాడు. నువ్వు చెప్పితే ఎంత, నువ్వు చెప్పకపోతే ఎంత ప్రియులారా. ఒక రాజ్, ఒక సామాన్యుడు, మనం గుర్తింపు లేని అనాగరికులు, మనము బిలో పవర్టీ అంటే పేదరికంలో నివసిస్తున్నటువంటి మనము, ఆస్తిపాస్తులు లేనటువంటి మనం అంటే ఎంత, అనకపోతే ఎంత. ఒక రాజ్యం, ఒక సామ్రాజ్యాన్ని, మొట్టమొదట బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజర్ దేవుడి గురించి గొప్ప సాక్ష్యం చెప్పాడు ప్రియులారా. సో మొట్టమొదటి ఏం జరగాలి ఇక్కడ? మొట్టమొదటి ఏం జరగాలి? మంచి నేలను విత్తువాడు, వాక్యమును విని గ్రహించువాడు. వాక్యమును విని గ్రహించాలి. చాలా మంది దినాల్లో వాక్యాన్ని బోధించేస్తున్నారు, చాలా స్వల్పం బోధించరు. ఎందుకంటే ఎవరు ఏమీ చేయరు. ఎందుకంటే మంచి గురుగులు ఎదగనివ్వండి, గోధుమలను ఎదగనివ్వండి. గోధుమ పంటని డిస్టర్బ్ చేయకండి యేసయ్యా. కోత కాలం వచ్చినప్పుడు ఏం చేస్తామన్నాడు? గోధుమలు ఏం చేస్తాడు? గాజులో పోస్తాడు. మరి గురుగులు ఏం చేస్తాడు? మంటలో వేస్తాడు.
ఈ రోజున ఎంతో మందిని చూస్తాం. ఒక విషయం చెప్పాలంటే, మీరు అయ్యగారులు మీ అందరికీ మాస్టర్ అంటే చాలా గౌరవిస్తున్నారు, సేవకుడు అంటే చాలా వెటకారం చేస్తారు. ఆ కోయి 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 ఆ కోడి కోయి ఆ కోయి కోయి అంటున్నాడు బాలకృష్ణ. ఏంటో అది అసలు కోడి కోయి ఇంత వెటకారం అయిపోయిందో. చాలా చాలా పిల్లల కాడ నుంచి పెద్దల కాడ నుంచి తిన్నగా పాడాలి, అర్థం కాకపోతే అర్థం చెప్పి పాడాలి. మనం ఏదో పాడేస్తున్నాం ఎంటర్టైన్ చేయడానికి, జనాలు నవ్వించడానికి, పబ్లిసిటీ రావడానికి. TV9 కూడా ఇంటర్వ్యూ పిలుస్తాడంటే ఇలాంటి పబ్లిసిటీ కోసం అలా దాన్ని ఏమంటారు, దాన్ని రేట్ పెరుగుతుంది అనమాట. దాన్ని క్రేజ్ కదండి, రేటింగ్. అదే TRP రేటింగ్ పెరగడానికి కోసం. అప్పుడు ఆ ఛానల్కి చాలా మరి విలువ ఉంటుంది, డబ్బు వస్తుంది. సో ఇలా TRP రేటింగ్ పెరగడానికి ఎలాంటి వాళ్ళందరూ పిలుస్తున్నారంటే వారిని ప్రేమించేం కాదు, పబ్లిసిటీ చేయడానికి కాదు. ప్రియుల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారు చక్కటి పాట పాడారు, ఆత్మీయంగా. అలాంటి పాట అర్థమయ్యే పాట పాడాలి. ఒకవేళ వారికి ఏదైనా భాష వచ్చి ఆ భాషకు ముందుగానే అర్థం చెప్పి పాడాలి. అవునంటారు కదంటారు. సో ఈ రోజున సినిమా యాక్టర్లు కూడా వెటకారంగా పాడుతున్నారు. అది దేవుని పాట అంట, కోయ భాషలో. కోయల దగ్గరికి మేము వెళ్ళి వాక్యం చేస్తాం. ప్రతి నెల వెళ్ళే వాళ్ళు ఇప్పుడు టైం లేక వెళ్ళట్లేదు. అయితే ఇక్కడ చక్కటి విషయం ఏంటంటే, వాక్యము విని గ్రహించువాడు అటు వారు సఫలులై ఫలించేవాడై 100 ఒకడు 60 30 ఆశీర్వదించబడతాడంట. పైనుంచి కిందకు వచ్చాడు, కింద నుంచి పైకి వెళ్దామా. 30 60 100 చాలా అద్భుతం కదండి. అయితే మరి ఫలము ఫలించాలంటే డైరెక్ట్ గా మామిడికాయల ఫలం మనం తినేస్తామా, కాయలు తినేస్తామా? ముగ్గిన కాయలు మొదట ఏం చేయాలి, విత్తనం విత్తాలి, నాటాలి. సో అప్పుడు ఏం చేస్తుంది, మొక్క వస్తుంది, మొలక వస్తుంది, మొక్క అవుతుంది, మొక్క చెట్టు అయ్యి చక్కటి పూత కాసిన తర్వాత ఆ పూత కాయ కాసి కాయ పండైన తర్వాత మనము ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, అది ఒక క్రమం అది. సో అలాగే మనము కూడా దేవుని యొక్క లక్షణాలని మరి ఇవి పరిశుద్ధాత్మ ద్వారా పొందుకోగలమే ఈ లక్షణాలు తప్ప మనంతటా మన జీవితంలో వచ్చేవి లక్షణాలు, పుట్టుకతో వచ్చే లక్షణాలు ఇవి కావు. ఇవి కేవలము దేవుని యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు మన జీవితంలో అలవర్చుకోవాలి. అలా అలవర్చుకున్నప్పుడే మనము దేవుని బిడ్డలుగా అనిపించుకోగలం. దానికి అనేక మంది ఈ భూమి మీద ఇంకనూ అనేక మంది సేవకులు ఉన్నారు ప్రియులారా. మొదటి శతాబ్దంలో ఆది అపోస్తులు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నాడు, అపోస్తుడైన పౌలు ఉన్నారు. ఈ రోజున కూడా గొప్పవారు విశ్వాసులు ఉన్నారు కాబట్టి, సేవకులు ఉన్నారు కాబట్టి, ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క విగ్రహారాధన కలిగినటువంటి దేశంలో మనం నివసిస్తూ దేవుని ఉగ్రతకి గురి కాకుండా ఉన్నామంటే మనలాంటి గొప్ప సేవకులు ఇంకా ఈ భూమి మీద పరిచయం చేస్తూ ఉన్నారు కాబట్టి, దేవునికి విజ్ఞాపన చేస్తారు కాబట్టి భారతదేశం సుభిక్షంగా సురక్షంగా ఉంది ప్రియులారా. కోట్ల ప్రజలు ఎక్కడ ఏం చేస్తారు ఇవాళ? కోట్ల ప్రజలు. నిన్నే 4 కోట్ల మంది వచ్చారంట. ఆ స్థితి చూస్తే, ఆ యొక్క పరిస్థితి చూస్తే టీవీలో చాలా భయం వేసేస్తుంది. వాళ్ళ దెబ్బకి దేవుడు ఉగ్రత రావాలి అసలు వాళ్ళు చేస్తున్న పనులకి. ఎందుకంటే అజ్ఞానము, జ్ఞానం కాదు అది. వాళ్ళు చేస్తున్నది జ్ఞానమైనది కాదు, అజ్ఞానము. సత్యమేదో తెలుసుకోలేకపోతున్నారు, కానీ భక్తి మాత్రం చాలా గొప్పది. అందరికి మనం సంతోషపడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అలాంటి భక్తి విశ్వాసాలు కళ్ళు మూసుకుని బ్లైండ్గా మనం నమ్మాలి. ఏసైనంతే కళ్ళు మూసుకుని సందేహం రాకూడదు. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చాడో ఆ వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు రాబోయేవాడు నీవేనా, మరొకడు కోసం మేము ఎదురు చూడాలని తన శిష్యులు పంపించాడు. అనుమానం పడ్డాడు. ఆయన జీవితం ఏమైపోయింది? మనం ఒకవేళ పరలోక రాజ్యంలో వెళ్తే గనక మనం మనకంటే ఆయన వెనకాల కూర్చుంటున్నాడు. కారణ జన్ముడు ఆయన, ఒక కారణ జన్ముడు. ఆయన పుట్టికకు కారణం ఉంది. ఆయనలో అనుమానం వచ్చింది. బ్లైండ్గా, ఇందాక అన్నారు కదా, బ్లైండ్గా దేవుడు ఉన్నాడని నమ్మాడు. దేవుడు ఉన్నాడని నమ్మాడిన దించండి ప్రార్థన చేస్తానన్నాడు. ఆ వ్యక్తి బాగుపడ్డాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇది నా వల్ల అవుతుందని సందేహపడకూడదు ప్రియులారా. ఇది నా వల్ల అవుతుందని ఎవరు అనుమానించకూడదు. దేవుడు ఉన్నాడు అని నీ హృదయంలో బలంగా
నమ్మి విశ్వసించి నువ్వు ప్రార్థించు. ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చాడు దేవుడు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. పాపం చేస్తే పాపము క్షమించబడుతుంది అన్నాడు. సేవకులకి అధికారం ఇచ్చాడు. దాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రియులారా? ఈ రోజున ఎంతమంది అలాంటి విశ్వాసం ఎంతమందిలో ఉంది? నేను ప్రార్థించాను, మీకు తెలియదు, నమ్మితే నమ్మండి. ఎందుకంటే మనందరం సేవకులు. ఒక తల్లి ప్రార్థన చేయమని వచ్చింది, నా కుమార్తెకి 10 సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టలేదని. ఒక దినము నేను ప్రార్థన క్యాన్సిల్ అయి తిరిగి వెళ్ళిపోతుండగా ప్రార్థించాను. ఆ ఇంటికి తీసుకెళ్ళి 3 కుమార్తెలు 3 సమస్యల గురించి ప్రార్థించాను. 2 కుమార్తెల సమస్యలు తీరిపోయింది. 3వ కుమార్తె గురించి నేను ప్రార్థించలేదు, కానీ తను సేవకుని పెళ్లి చేసుకుంది, ఆ సేవ పరిచర్య బాగుండాలని ప్రార్థించాను. మొదటి కుమార్తె సంసారం తనే భర్త వచ్చి తీసుకువెళ్ళాడు, ఎవరైతే వద్దనుకున్న భర్త, విత్ ఇన్ 1 వీక్ లో. సో రెండో కుమార్తె 10 సంవత్సరాలు గర్భం లేదని ఎదురు చూస్తూ నిరీక్షిస్తున్నటువంటి కుమార్తె పోయిన వారం మేము మందిరానికి వెళ్ళినప్పుడు నా కోసం ఎదురు చూస్తున్నారు. తల్లి కుమార్తె గర్భం దాల్చిందంటే దేవునికి స్తోత్రం కలుగును. A simple trick, believe in God blindly without any doubt. ఆయన జీవం గల దేవుడు, మాట్లాడే దేవుడు, మనందరికి అధికారం ఇచ్చాడు. మీరు విశ్వాసంతో ప్రార్థిస్తే మన సంఘాలు అద్భుతాలు చేస్తారు. ఎందుకంటే యేసయ్య చేశాడు, ఆది అపోస్తలులు చేశాడు. ఈ రోజున సేవకులుగా మనం కూడా చేయాలి. దేవుని ఒకటే అడిగారు, ప్రభువా నీవు అక్కడ విశ్వసించాలి కాబట్టి, అనేక మంది నిన్ను విశ్వసించాలి కాబట్టి కొన్ని సూచక్రియలు చేశావు. అలాగే నీ శిష్యులు కూడా చేశారు, పౌలు గారు చేశాడు. ఈరోజు నేను కూడా దాని మీద కాకుండా కాన్సన్ట్రేషన్, ప్రభువా కొంత మట్టుకు నాకు వారు విశ్వసించులాగా కొన్ని కార్యాలను చేయడానికి నాకు అవకాశం ఈ ప్రభువా అని ప్రార్థించారు. దేవునికి స్తోత్రం కలుగును. మనం కూడా అలా సూచక్రియలు చేస్తే వారు ఎంత విశ్వసించారు తెలుసా? ఇప్పుడు మాకు 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 అనే 3 సిద్ధంగా ఉన్నారు ప్రార్థన చేసుకోవడానికి. ఇది మీరు కూడా అడగండి ప్రార్థనలో. చూసారా, దేవుని యొక్క DNA అంటే ఈ లక్షణాలు మనలో లేకపోతే ఆ జీవితము మరి మన తండ్రికి మనము పుట్టామా లేదా అనే సందేహం మనకి రావాలి. ఎంతమంది ఈ లక్షణాలు కలిగి ఉన్నామా? నేను ప్రశ్నించడం కాదు ప్రియులారా, మిమ్మల్ని అడగట్లేదు నేను. కానీ ఇలాంటి లక్షణాలు నువ్వు నేను మనందరం విశ్వాసులైన మీరందరూ కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడిగా ఎదుటి వాళ్ళు మనల్ని చూసేటప్పుడు ఇదిగో వీరు అచ్చ దేవుని పిల్లల్లా కనిపిస్తున్నారని వెలుగు వాళ్ళు మన యొక్క ముఖ తేజస్సు వారికి కనిపించాలి. ఆ వీడా అదే అనకూడదు ప్రియులారా. మనం చూసినప్పుడు వారు ఎదుటి వారు ఆ భయము భక్తితో మాట్లాడాలి. అలాంటి గౌరవము మనము సంపాదించుకోవాలి దేవునిలో. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద అలాంటి లక్షణాలు కలిగి మనకి నేర్పి 3.5 సంవత్సరాలు ఆ యొక్క సువార్తలో చెప్పి అందరిని అనేక మందిని మార్చి ఇలా బ్రతకాలని చెప్పి ఆయన ఈ లోకం విడిచి తన తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు తిరిగి లేచి. అలాంటి స్థితిలో మనం కూడా ఉండాలి ప్రియులారా. అందుకనే తండ్రి ఎందుకు మనమంతా ఈ జగత్తు పుట్టక మునిపే క్రీస్తు ప్రేమ చేత మనం అందరం కూడా ఏర్పరచబడ్డామంట దేవుల్లోనూ. నమ్ముతారా విషయంలో? అంటే ఈ సృష్టి ప్రారంభించలేదంట. జగత్తు అనగా విశ్వం, ఈ సృష్టి ప్రారంభించలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5-6 వచనాలు. అంటే మనము దేవుని ఎదుట ఎలా బ్రతకాలంటే దేవుని మహిమకు కీర్తి తీసుకురావాలంట. మొట్టమొదటి ఏంటంట, దేవుని మహిమకు కీర్తి తీసుకురావాలంట. దేవుని ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా జీవించాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మన పిల్లలు చక్కగా చదివించినప్పుడు, చక్కగా చదివి మన మాట విని వారు జాగ్రత్తగా చదివి దేవుని భయభక్తుల్లో పెరిగి వారు మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు ఆ తల్లిదండ్రులు కీర్తే కదండి, కీర్తన. ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు, ఆ గ్రామం ఎంత సంతోషిస్తుంది. అలాగే దేవుడు నిన్ను ఈ భూమి మీదకి ఎందుకు పంపిస్తాడంటే ఆయన మహిమకు కీర్తి తీసుకురావాలంట. దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఈ లోకంలో జీవించాలంట. అలా జీవించి
మరి మనం తిరిగి మనం వెళ్ళవలసినటువంటి స్థానానికి మనము తండ్రి తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని మోషే 90వ కీర్తనలో ప్రార్థిస్తున్నాడు. నివాస స్థలము తరతరములు అక్కడి నుంచే వచ్చామాట. మనం తిరిగి మరలా అక్కడికి వెళ్ళిపోవలసిన వారు ఉన్నారు. సో వెళ్ళిపోయినప్పుడు ఎలాంటి లక్షణాలు, ఈ యొక్క ఆత్మ ఫలాలు, 9 యొక్క ఆత్మ ఫలాలు మన జీవితంలో సంపాదించుకోవాలి. ఎలా అంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క లక్షణాలు మనము పొందుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఇవి మనిషి లక్షణములు కావు. ఇవి దేవుని DNA. చాలా మంది ఒక ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. అసలు ప్రేమ లోకాన్ని జయించొచ్చాడు. ఒక చిన్న పిల్లోడు, ఒక తెల్లోడు బొడ్డోడు ఏమంటాడంటే, ఆ దొరల బొడ్డోడు ఇసుకలో ఆడుకుంటున్నాడు బీచ్ లో. ఒక తల్లి వెళ్ళి వాట్ ఇస్ లవ్ అంది. జీసస్ అన్నాడు. నాకు ఒక్కసారి చూడండి, ఇప్పుడు కూడా నా చూడు వెంట్రుకలు ఎలా నెక్కబొడుస్తున్నాయి. వాడికి అసలు ఏం తెలుసు అండి. తెల్లోడు బొడ్డోడు, అమెరికా బొడ్డోడో ఇంగ్లాండ్ బొడ్డోడో మొత్తమే తెల్లోడు. వాడు ఇసుకలో ఆడుకుంటూ వాట్ ఈస్ లవ్ అంది. ఆడు ఒక క్షణం ఆలోచించి జీసస్ అన్నాడు. నిజమేనండి, యోహాను పత్రిక మొదటి పత్రికలో ఉంది, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రేమై ఉన్నాడు అంటే పౌలు గారు అంటాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? చదువు తల్లి ఆ మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. ప్రేమ, మొట్టమొదటి ప్రేమ ఎంత చక్కగా వివరిస్తున్నాడు పౌలు గారు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రీసియస్. లవ్ ఈజ్ సో ప్రీసియస్ దెన్ రిమైనింగ్ 2 క్యారెక్టర్స్. అంటే ప్రేమ, సో నిరీక్షణ, విశ్వాసము, ఈ రెండింటికంటే శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమ. ప్రేమ అంట అన్నిటినీ జయిస్తుందంట. ప్రేమతో ఏమైనా మనము జయించవచ్చు. అవునంటారా కాదంటారా? భార్యాభర్తల మధ్యన వచ్చినటువంటి ఏంటి టీలో తుఫాన్ అంటారు. ఇది ఊరు మధ్యలో జరిగే గలాట కాదండి, ఇది టీ కప్ లో తుఫాన్ అంట భార్యాభర్తల మధ్యన. దీనికి ఒక కోరల్ అని ఇంగ్లీష్ మాట ఉంటుంది. కోరల్ అంటే పోట్లాట, కొట్లాట కాదండి. చూడు చక్కగా ఉంటుంది ఇంగ్లీష్ పదాలు. కోరల్ అంటే పోట్లాట, భార్యాభర్తల మధ్య ఉండేది పోట్లాట, స్నేహితుల మధ్య ఉండేది కొట్లాట. అవునంటారు కాదంట? తాగేసి ఒకటి కూడా పొడిసిస్తాం. టీలో తుఫాన్ అనమాట. ఈ తుఫాను అలజడిని తగ్గించాలంటే ఏం కావాలి మనకి? ప్రేమ. ప్రపంచాన్ని జయించాలంటే ప్రేమ. చూసారు ఎంత గొప్ప విషయం. సో ఇలాగూ ప్రతిదీ కూడా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు లక్షణం అంటారు కాదంటారు? మనలో ఉందా? ఉండదు. కానీ మనము నేర్చుకుంటున్నాం. అంటే దేవుని లక్షణం పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. సో ఇలాగూ మిగతా 8 లక్షణాలు మనం ఒక్కొక్కటి చూసుకుంటే తొందరగా సమాధానము. ఈ సమాధానం అనేది మనుషుల మధ్యన ఉండనటువంటిది. కానీ ఎవరి ద్వారా మనకు రావాలి? దేవుని ద్వారా మనకు రావాలి. సమాధానం అనగా శాంతి. ఏమంటాడు? యోహాను సువార్తలో ఉంది కదా, 14:27 వచనంలో మాట అంటాడు, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు కానీ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడండి. ఎక్కడి నుంచి వచ్చింది క్యారెక్టరు? దేవుని నుంచి వచ్చింది. దేవుని DNA ప్రియులారా. దేవుని DNA మరి ద్వారా మనకి ఈ యొక్క ప్రేమ, శాంతి అనేది. నెక్స్ట్ దీర్ఘశాంతం అనగా సమాధానము. యేసయ్య అంటున్నాడు, ఏ ఒక్కరు నశించుకోవడానికి నాకు ఇష్టం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట? రక్షించబడాలని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. అందుకునే ఆయన రాకడ ఆలస్యం అవుతుందంట. సకల జనులకు సాక్షార్థమై రాజ్య సువార్తను ప్రకటించండి, అప్పుడు అంతం వస్తుందని చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 24:14 సకల జనులకు రాజ్య సువార్త
ప్రకటించాలంట, అప్పుడు అంతం వస్తుందంట అని అక్కడ చెప్తే, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 9-10 వచనాలు అంటాడు, ఆయన అంట దీర్ఘశాంతం కలిగి ఉంటాడంటే ఎందుకు? ఏ ఒక్కరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదంట. మనమేనా ఇప్పుడు మన ఎంత శాతం రక్షించబడ్డారంట? ప్రపంచంలో 780 కోట్ల లేదా 800 కోట్ల జనాభాకి ఎంతమంది రక్షించబడ్డారంట? 32% ఉంది. 32 అంటే 100కి 32 మంది. మిగతా 67 మంది రక్షించబడలేదు. మిగతా 67 మంది రక్షించబడలేదు కనుక యేసుక్రీస్తు రావడము అసంభవం అని మత్తుగా నిద్రపోతే ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఆయనకే తెలియదు. కాలములు సమయములు దేవుని అధీనంలో ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, సో ఈ లక్షణాలు మీకు తెలుసు, రెఫరెన్సెస్, ఆ లక్షణాలు మీరు చదవండి, చదువుకుని ఈ లక్షణాలు మన జీవితంలో అలవర్చుకుందాం. దావీదు మహారాజు అంటాడు 51వ కీర్తన 51వ కీర్తనలో ప్రార్థన చేస్తాడు కదా, 51వ కీర్తన 10వ వచనము 11వ వచనం అంటాడు, ఒక మాట అంటాడు, తన యొక్క చేసినటువంటి అపరాధములు పాపములు నిమిత్తము చాలా అందరూ వారు ఆయన ఏమంటాడంటే, నన్ను కడుగు ప్రభువా, నన్ను పవిత్రపరచు, హిస్సోపు మొక్కతో కడుగు, హిమము కంటే తెల్లగా చేయని చెప్తూ, ఇదిగో నాలో ఇక పరిశుద్ధాత్ముడు నివసింపచేయి, అప్పుడు నేను పరిశుద్ధుడు అయినప్పుడు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నప్పుడు, అప్పుడు నేను మీ గురించి జనములో నేను ప్రకటిస్తాను అన్నాడు. మీకు అర్థమైందా ఈ మాట? మరి చదవండి ఆ మాట. అంటే నేను పవిత్రుడు అన్నట్లు, ఇంకా పైకి, ఇంకా కిందకి వెళ్ళిపోమ్మా, 11 చూడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, నెమ్మది గల మనసు నాకు కలుగు చేసి, ఆ సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము, అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదు. అతిక్రమములు చేయు వారికి నీ త్రోవలు బోధిస్తానని నేను తప్పు చేసి నీకు బోధిస్తానేంటి? దావీదు మహారాజు ప్రార్థన ఏంటి? మన వాక్యం మనం ఏం చేస్తున్నాం? ఈ రోజు చాలా మంది అంటున్నారు, సేవకుడు ఎలా ఉంటే మాకేంటండి, సేవకుడు ఏమనకూడదండి, గుడ్డువాడికి తోవ చూపిస్తే ఎక్కడ పడతారన్నాడు? గోతులో పడతాడు అన్నాడు. ఎవరు అన్నారు ఈ మాట? స్వయాన యేసయ్య అన్నాడు. ఎవరు చెప్పారండి? పౌలు గారు సాక్ష్యం విన్నారా? నేను ఎలా బ్రతికానో, భక్తిగాను నీతిగాను అనింజముగా మీ మధ్యన ఎలా బ్రతికానో దానికి మీరును సాక్షులు, దేవుడును సాక్షి. మనం సేవకులు ఈ ఆత్మఫలాలు మనలో ఫలించాలి, మనలో ఏ తప్పు ఉండకూడదు. చూసారా, దావీదు మహారాజు అందుకుని దేవునికి ఇష్టడు, దేవుని దగ్గర బిరుదు పొందుకున్నాడు, నా ఇష్టానుసరుడు. కాబట్టి ప్రియులారా, సేవకులమైన మనం అందరం కూడా ఈ యొక్క దేవుని యొక్క DNA లక్షణాలు మనలో ఉన్నావా లేదో చూసుకోవాలి. ఒకవేళ మనలో లేకపోతే మరి మనం ఎవరి పిల్లలమో మనమే ఆలోచించుకోవాలి. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక.